దేవుని పరిశుద్ధమైన నామం మహిమపరచబడును గాక. యేసయ్య మనల్ని అద్భుతంగా 2024 సంవత్సరం చివరి ఆదివారంలో తన సన్నిధిలో ఉండే వాక్యమును మనకు దయచేశారు కనుక మనం యేసయ్యకు కృతజ్ఞత చెల్లించి తను చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. ఎన్నో రీతిలో యేసయ్య ఆయన మన పట్ల ప్రేమని, ఆయన క్షమాపణని, ఆయన నీతిని మాత్రమే మన పట్ల కనపరిచారు. థ్యాంక్ గాడ్ ఫర్ ద రెమినిసెన్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ 2024. యేసయ్య మీ పట్ల చేసిన మేలుని బట్టి ఆయనకు కృతజ్ఞత తెలియపరచాలి. మనం వాక్యంలో చదువుతున్నాము, విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనంలో చదువుతున్నాము. విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనం. అమ్మా చదువుకున్నారు కదమ్మా, చదువుకున్నారు కదా, చదువుగా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. ఇక్కడ 21వ వచనం నుండి చదివినట్లయితే, దిస్ ఐ కాల్ టు మై మైండ్ దేర్ఫోర్ ఐ హోప్. నేను ఈ విషయంని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏ విషయంని? 22వ వచనం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనం నిర్మూలంగా కాకుండా, నిర్మూలం కాకుండా ఈ స్థితిలో ఉండటం కారణం ఎంతో మంది ఆత్మహత్య చేసి మరణించిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో మరణించిన వాళ్ళు ఉన్నారు, చంపబడిన వారు ఉన్నారు, ఇంకా చెరచాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ప్రజలు ఉండగా మనం నిర్మూలం కాకుండా ఉండటకు ఆయన గొప్ప కృప మాత్రమే. నేను వాస్తవంలో మా తమిళ భాషలో మన నిర్పదం నిర్మూల మహాదిర్పదం కర్తరుడే కృపే అనగా మనం ఈరోజు నిలిచి ఉన్నాము, మనం నశించిపోక ఉన్నాము, నాశనం అవ్వకుండా ఉన్నామంటే దేవుని మహాకృపే. అది ఇంగ్లీష్లో చాలా బైబిల్స్ని నేను చూశాను. దాంట్లో ది మెసేజ్ బైబిల్ అనే దాంట్లో ఇలాగుంది. బట్ దెర్ ఇస్ వన్ అదర్ థింగ్ ఐ రిమెంబర్. నేను ఒక్క విషయం జ్ఞాపకం చేసుకున్నాను. అండ్ రిమెంబరింగ్ ఐ కీప్ అ గ్రిప్ ఆన్ హోప్. నేను జ్ఞాపకం ఉంచుకొని ఆ విశ్వాసంనే పట్టుకొని నేను ఉన్నాను. గాడ్స్ లాయల్ లవ్ కుడ్ నాట్ హ్యావ్ రన్ అవుట్. దేవుని అపూర్వమైన దయ నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. హిస్ మర్సిఫుల్ లవ్ కుడ్ నాట్ హ్యావ్ డ్రైడ్ అప్. ఆయన కనికరం అది ఎండిపోలేదు. దే ఆర్ క్రియేటెడ్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి దినం కూడా నూతనమైన కృపని ఆయన సృష్టిస్తున్నారు. హౌ గ్రేట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. అయ్యా మీ నమ్మకత్వం ఎంత గొప్పదో. మనం నమ్మదహని వారమైనప్పుడు కూడా ఆయన మన పట్ల నమ్మదహని దేవుడిగా ఉన్నారంట. మనం ఆయన పట్ల నమ్మకత్వం కలిగి లేకపోయినా. అలాగే ది ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అని ఒక బైబిల్ ఉంది. అది మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేయబడిన బైబిల్లో దిస్ ఐ రీకాల్ టు మై మైండ్. నేను ఈ విషయం నా మనసులోనికి తెచ్చుకొస్తున్నాను. దేర్ఫోర్ ఐ హ్యావ్ హోప్. ఇందు నిమిత్తం నేను విశ్వాసం కలిగి ఉన్నాను. ఇట్ ఈస్ ఆఫ్ ద లార్డ్స్ మర్సీస్ దట్ వి ఆర్ నాట్ కన్స్యూమ్డ్. మనం కాలిపోకుండా, మేము లేకపోకుండా ఉండుటకు దేవుని కృపే కారణం. బికాస్ హిస్ కంపాషన్ ఫెయిల్ నాట్. ఆయన కృప ముగింపు లేదు కనుక, ఆయన కంపాషన్ కనికరంలోకి ఒక ముగింపు లేదు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి దినము కూడా దేవుని కనికరం నూతనమైనదంట. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. అయ్యా మీ కనికరం చాలా గొప్పది, మీ కృప చాలా గొప్పది. మనకు ప్రతి దినము కూడా దేవుడు తన నూతనమైన కృపా వాత్సల్యతనే కనపరుస్తున్నారంట. ప్రతి దినము కూడా నూతనమైన కృపా వాత్సల్యం. నిన్నటిది నిన్న వరకే. ఈరోజు ఉదయకాలం కళ్ళు తెరిచినప్పుడు ఆయన నూతనమైన కృపను దయచేస్తున్నారు. ఈ దినం మన జీవితంని కొనసాగించడం. కొన్నిసారి మన పాపంని
క్షమాపణ అడగకపోతే మనం అదే భారంతోనే ఉదయకాలం లేస్తాం, అదే దుఃఖముతో, అదే వేదనతో, అదే అసమాధానంతో, అదే సంతృప్తితోనే లేస్తాం. కానీ మన యేసయ్య దగ్గర మన పాపములు ఒప్పుకొని యేసయ్య దగ్గర క్షమాపణ అడిగి పడుకున్నట్లయితే ఉదయకాలం ఆయన నూతనమైన కృపను దయచేస్తున్నారు, ఒక నూతనమైన ప్రారంభంని దయచేస్తున్నారు. ప్రతి దినము కూడా ఆయన కృపా వాత్సల్యం నూతనమైనది. మనం అపోస్తల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాము. అపోస్తల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తల గ్రంథం 28వ వచనం 17వ అధ్యాయం 28వ వచనంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం యేసయ్యలోనే బ్రతికి ఉన్నాము, ఆయన యందే చలించున్నాము, ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాము. యేసయ్య లేకపోతే జీవం లేదు. అయితే మీరు అనుకోవచ్చు, క్రైస్తవులకు మాత్రమేనా ఇది? క్రైస్తవుల కంటే మిగిలిన వారు యేసయ్యని ఎరగని వారందరూ కూడా బ్రతికి ఉన్నారు. కానీ ఈ లోకంలో కళ్ళు మూస్తే వాళ్ళు నరకంలో కళ్ళు తెరుస్తారు. కానీ దేవుని పిల్లలు మనం ఆయన యందు బ్రతికి ఉన్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఇన్ హిమ్, ఫర్ ఇన్ హిమ్ వి లివ్, మూవ్ అండ్ అవర్ వెరీ బీయింగ్. మనం ఉంటున్నది ఆయన బట్టే ఉంటున్నాం. యేసయ్య పిల్లలు ఈ లోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తారు. కానీ యేసయ్యని ఎరగని వారు ఈ లోకంలో కళ్ళు మూస్తే నరకంలో కళ్ళు తెరుస్తారు. కనుక మనం యేసయ్యని బట్టి మనం ప్రతిదినం కూడా జీవిస్తున్నామని దేవుని వాక్యంలో చదువుతున్నాం. రోమీలకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. రోమీలకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసయ్య ఇలాగూ తన ప్రేమను కనపరిచారంట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, ఇంకనూ పాపములో ఉండగానే యేసయ్య తన ప్రేమను ఎలా కనపరిచారంట? మన కొరకు సిలువలో మరణించారంట. తన ప్రేమని సిలువలో మరణించటం వలన మనకు కనపరిచారు. సిలువ మరణం అనేది అవమానం, నింద, నొప్పి, బాధ, అవహేళన, ప్రాణంనే చేశారు. ఆయన ప్రేమని సిలువలో కనపరిచారు. ఈనాడు మన ప్రేమని మనం ఎలా కనపరచాలి? కొందరికి మాట మాట్లాడితేనే ప్రేమ. ఈనాడు లోకమంతా మాయ వలలో చిక్కుకొని ఉన్నారంటే మాటలు కదా, మాటతో ప్రేమ చూపిస్తారు. ఆ మాయమాలమైన మాట ప్రేమకే చాలా మంది లొంగిపోతారు, దానికే వెతుకుతారు. మాటల్లో ప్రేమనే, కానీ క్రియల్లో ప్రేమ ఉండదు. క్రియల్లో ప్రేమ ఉండదు. కానీ యేసయ్య తన ప్రేమని క్రియలో చూపించారు. ఎలాగూ శ్రమ అనుభవించి మన ఇంకను పాపిలుగా ఉండగానే, మన పాపములో ఇంకా పాపములో ఉన్నాం, బూతులు మాట్లాడుతా, అబద్ధాలు చెబుతా, దేవుని వాక్యములకు అవిధేయులుగా ఉంటా, తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటా, దుర్మార్గమైన దుష్ట జీవితంలో జీవిస్తా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోబడక ఇలా ఉన్నప్పుడే యేసయ్య మన కొరకు సిలువలో మరణించి ఆయన ప్రేమని వ్యక్తపరిచారంట. దాన్ని బట్టి మనం యేసయ్యకు కృతజ్ఞత తెలియపరచాలి. ఈ సంవత్సరం ఎన్నిసార్లు మనం దేవునికి విరోధమైన పాపములు చేస్తాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖపరుస్తాం, ఎన్నిసార్లు పరిశుద్ధ ఆత్మ దేవునికి అవిధేయత చూపించాం, ఎన్నిసార్లు బైబిల్కు విరోధమైన కార్యములు చేస్తాం. ఇంకా మన పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు సిలువలో మరణించారంట. ఆయన ప్రేమని అలాగే వ్యక్తపరిచారంట. మనం చూస్తున్నాము 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనంలో చదువుతున్నాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనంలో చదువుదాం. మనం చూస్తున్నాము, పౌలు అపోస్తలుడు ఇక్కడ చెప్తున్నారు, ఎట్టుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడిన వారు కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారు కాము, కర్మపడుచునను దిక్కులేని వారు కాము,
పడద్రోయబడినను నశించువారము నశించువారము కాదు. నాకు తెలుగులో అది రిపీట్ చేసి చెప్పడం నాకు రాదు, కానీ వీఆర్ అఫ్లిక్టెడ్ ఇన్ ఎవ్రీ వేస్. ఈ సంవత్సరంలో ఎన్నిసారి మనం నలిగిపోయాం, అవునా? ఎన్నిసారి ఈ సంవత్సరం మనం నలిగిపోయాం, బట్ నాట్ క్రష్డ్. ఫస్ట్ ఆ మొదటి భాగంలో చదవండి. ఇరికింపబడలేదు. క్రష్డ్ అంటే ఇరికింపబడలేదు, మనం నలగొట్టబడలేదు. ఎన్నో సమస్యలు, నలిగిపోయాం. ఆర్థికంగా నలిగిపోయాం, ఆరోగ్యంగా నలిగిపోయాం, మానసికంగా నలిగిపోయాం. దేవుడే వద్దని, మందిరమే వద్దని, దేవుని సన్నిధే వద్దని, ప్రార్థనే వద్దని నలిగిపోయిన పరిస్థితులు. కానీ మనం ఇరికింపబడలేదు. పర్ప్లెక్స్డ్ బట్ నాట్ డిస్పైర్డ్. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారు. మనకి ఎన్నో అపాయకరమైన పరిస్థితి. మీరు ఈ పనిని చేయాలి, డబ్బు పలానా టైం కట్టేయాలి, లేదు ఆరోగ్యం ఉంటేనే ఈ కార్యం చేస్తాం, లేదు ఫీజు కట్టవలసిన ఎన్నెన్నో సమస్యలు వ్యక్తిగతంగా. కానీ యేసయ్య ఎక్కడ కూడా మనం అలా మనం ఆ హోప్ని, మనకున్న వాటిని వదిలిపెట్టకుండా నిలబడేందుకు కృపను అనుగ్రహించారు. 9వ వచనం, పర్సిక్యూటెడ్ బట్ నాట్ ఫర్సేకెన్. తరమబడుచున్నాము, దిక్కులేని వారం కాదు. తెలుగులో కొంచెం పడద్రోయబడినను నశించువారు కాదు. తెలుగులో కొంచెం తర్జుమా అంతా కూడా కొంచెం వేరుగా ఉంటుంది. పర్సిక్యూటెడ్ బట్ నాట్ ఫర్సేకెన్. మీరు ఎన్నోసారి మీ కుటుంబస్తుల చేత మీరు హింసించబడ్డారు కదా. మళ్ళీ మీ భర్తలు కానీ ప్రార్థనకు వెళ్ళవద్దు అంటారు. మీ కుటుంబస్తులు ప్రార్థనకు వెళ్ళవద్దు, ఎందుకు ఆ చర్చికి వెళ్ళాలి అని చెప్పి ఎన్నో బాధాకరమైన విషయములు. కొన్నిసారి మనమే ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటాం. పోయిన వారం నేను ఒకరి కొరకు ప్రార్థన చేస్తే, మీరు ఎక్కడెక్కడో వెళ్ళి వచ్చారు కనుక మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలంటే వెళ్తా ఒక ఆవిడ అక్కడ వెళ్ళి నిప్పు అంటించి వెళ్ళిపోయింది. కొన్నిసారి మన జీవితంలో ఆశీర్వాదం రాకపోవటానికి కారణం నోటి నాలుక. పెద్ద వయసునే పేరు, మళ్ళీ పెద్ద వయసుని గౌరవిస్తా ఉంటాం, కానీ మీరు నిప్పండించి వెళ్ళిపోతారు. మీకెందుకు? నేను ఒక దేవుని సేవకుడుగా గుడిలు గోపురాలు తిరిగి వస్తే మీ మీద ఎలా తల మీద చేపెట్టి నేను ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పిన మాటనే సంబంధమే వాళ్ళకే సంబంధమో మనకు తెలియదు. కానీ ఇంటికి వెళ్తా దారిలో అలా నిప్పండించి వెళ్ళిపోయింది. ఏ ఆశీర్వాదం వచ్చింది మీ జీవితంలో? కొన్నిసారి వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసినప్పుడు కనికరం కలిగింది, కానీ వారి యవ్వన జీవితంలో ఒకసారి దేవుడు వెనక తిరిగి సేవకులకు చూపిస్తే వాళ్ళు జీవించిన జీవితం, వాళ్ళు పోగొట్టుకున్న ఆశీర్వాదములకు కారణం లేకుండా జీవించిన జీవితం వల్లనే వృద్ధాప్యంలో అంత కష్టం అనుభవిస్తారు. మనం ఊరికనే చూసి వృద్ధాప్యంలో ఉన్న వారిని అయ్యో పాపం అంటాం. కానీ యవ్వన వయసులో బలం దృఢంగా ఉన్నప్పుడు వాళ్ళు నాలుకనే వాడిన విధానం, వాళ్ళ ప్రవర్తనలు అన్నిటికీ వృద్ధాప్యంలో కొన్నిసారి ఫలితం ఉండదండి. దానికే మనకు బలము శక్తి ఉన్నప్పుడు, నాలుకల మాట సరిగా ఉన్నప్పుడు నాలుకని కాపాడుకోవాలి. ఒకరు దేవుని సన్నిధికి రాకపోవటానికి కారణంగా నువ్వు ఉన్నావంటే నీ జీవితంలో ఏ ఆశీర్వాదం చెప్పండి. మీ వల్ల ఒకరు దేవుని సన్నిధికి దూరం అయిపోయారంటే మీ జీవితంలో ఏ ఆశీర్వాదం వచ్చింది? దేవుని సేవకుడుగా మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయటం వలన దేవుని ఆశీర్వాదం అలా రాదు. దానికి తగిన జీవితం నేను జీవించాలి. పలికే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. జీవితంని కట్టే మాటలుగా ఉండాలి. కానీ గాయపరిచే మాటలుగా, ఆశీర్వాదం పడగొట్టే మాటలుగా ఉంటే నెమ్మది ఉండదు. ఈనాడు నెమ్మది కొరకు నేను ఆ చర్చికి వెళ్తే నెమ్మది దొరికింది, ఈ చర్చికి వెళ్తే నెమ్మది దొరికింది. ఈనాడు దేవుని ఎరగని వారు కూడా ఎంతో మంది గుడిలు గోపురాలను తిరుగుతూ ఉన్నారు నెమ్మది కొరకు, మనశ్శాంతి కొరకు, ప్రశాంతత కొరకు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దొరుకుతుందా? దొరకదు. ఇంట్లో నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలంటే నోటి మాటని కాపాడుకోవాలి. నీకు దేవుడు ఏం పని ఇచ్చారో ఆ పనిని చూడకుండా అనవసరమైన పని చేయటం వలన కొన్నిసారి మనం ఇంట్లో ఇరికించబడతాం. అదే పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, మమ్మల్ని ఎన్నోసారి ఇరికించారు, కానీ బట్ వీఆర్ నాట్ ఫర్సేకెన్. మమ్మల్ని దేవుడు వదిలిపెట్టలే. ఎన్నిసార్లు మీ కుటుంబంలో కూడా
ప్రార్థనకు వెళ్ళొద్దు అని చెప్పిన రోజులు ఎన్ని ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఆయన మంచి దేవుడు కనుక దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. యేసే చేసిన మేలుని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత తెలియపరచాలి. మనం 3 విషయాలని ఈ సమయంలో ధ్యానిస్తాం. ఒకటి, ఫర్గెట్ యువర్ పాస్ట్ లైఫ్. మీరు ముందు ఉన్న జీవితంని మర్చిపోండి. సరేనా? ఈ 2024 సంవత్సరం ఈ రోజు నుండి ముందు మీరు చేసిన జనవరి నెల నుండి డిసెంబర్ నెల ఇప్పుడు వరకు మీరు చేసిన పాపముల్ని మీరు మర్చిపోవాలి. యేసయ్య దగ్గర మన పాప క్షమాపణ అడుగుతున్నాం. యేసయ్య క్షమిస్తున్నారు. తన రక్తముతో మన పాపముల్ని కడుగుతున్నారు, ప్రక్షాళన చేస్తున్నారు. తూర్పుకు పడమరపుకు ఎంత దూరమో అంత దూరంలో మీ పాపముని పడేస్తున్నాను. సముద్రం ఎంత లోతైనదో అంత అగాధంలో మీ పాపముని పడేస్తున్నాను. ఐ విల్ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్ అన్నారు. మీ పాపముని మేము గుర్తు తెచ్చుకోను అంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం? యేసయ్య పాప క్షమాపణ అడుగుతాం, మరలా మోకరించినప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. మనము కూడా మర్చిపోవటం నేర్చుకోవాలి. మత్తి మరపు అనేది కొన్ని విషయంలో ఆశీర్వాదం, కొన్ని విషయాలు అనగా ఆత్మీయ జీవితంలో మత్తి మరపు అనేది ఆశీర్వాదం. ఆత్మీయ జీవితంలో మత్తి మరపు లేదని అనుకోండి, మీకు విరోధంగా ఎవరెవరు చెడుగా మాట్లాడారో, మీకు విరోధంగా ఎవరెవరు చెడు చేశారో వాళ్ళందరి మీద ఒక కోపం, కక్ష ఉండిద్ది కదా, ఒక ద్వేషం వస్తూ ఉండిద్ది. ఆత్మీయ జీవితంలో మత్తి మరపు ఆశీర్వాదం. కానీ ఈ లోక రీతిలో మన జీవితంలో మత్తి మరపు అంటే అది కష్టం. స్కూల్ పిల్లలకు మత్తి మరపు అంటే చాలా కష్టం. కుటుంబంలో మత్తి మరపు అంటే కష్టం. ఇంట్లో చేయవలసిన పనిని సరిగ్గా చేయకుండా మర్చిపోవటం అది నష్టంలో ముగిస్తుంది. కానీ ఆత్మీయ జీవితంలో మత్తి మరపు అనేది అది ఒక ఆశీర్వాదం. మనం ఎవరు ఏం చేసినా వారిని క్షమించగలుగుతాం. యేసయ్య మనల్ని క్షమించినట్లా క్షమించగలుగుతాం, వారిని చేర్చగలుగుతాం. కొందరికి మత్తి మరపు, ఆత్మీయ జీవితంలో మత్తి మరపు ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని వాళ్ళు నూడిల్స్ లాంటి వారు అంటారు. నూడిల్స్ అలా ఎలా ఉండేది? నూడిల్స్ చూసి ఉంటారు కదా, ఒక్కవైపు నూడిల్స్ని లాగితే ఏమైంది, ఇంకా వైపు ఎక్కడో కదలిద్ది కదా. కొన్నిసారి మన జీవితంలో పాత విషయంలో కూడా మనం గుర్తు తెచ్చుకుంటానే ఉంటాం. యేసయ్య దగ్గర ఎన్నోసారి క్షమాపణ అడిగాం, యేసయ్యని స్తుతించాం, మీరు క్షమించారు కనుక మీకు కృతజ్ఞతలు యేసయ్య అని చెప్పాం. కానీ యేసయ్య క్షమించాలని కృతజ్ఞత తెలియపరచామే, కానీ మనం మాత్రం మర్చిపోలేదు. కొన్ని విషయంని ఆత్మీయ జీవితంలో మన పాత విషయంని మర్చిపోవాలి. యెషయా రాసిన 43వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యెషయా రాసిన 43వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి. మునుపటి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నారు. జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. మీ అక్క మిమ్మల్ని గాయపరిచారు, మీ చెల్లి మిమ్మల్ని గాయపరిచారు, లేదు మీ అత్తగారు మిమ్మల్ని గాయపరిచారు, మీ మామగారు మిమ్మల్ని గాయపరిచారు, మీ స్నేహితులు మీకు ద్రోహం చేశారు, మీ భార్య ఇలా చేశారు, ద్రోహం చేశారు, భర్త ఇలా చేశారు, పిల్లలు ఇలా చేశారు. మర్చిపోవాలి. యేసయ్య నామములో మనం మర్చిపోవాలి. అటు కృప యేసయ్య నామములో మనకు కలుగును గాక. ఆమేన్. మర్చిపోవటం ఆత్మీయ జీవితంలో మునుపటి వాటిని గురించి జ్ఞాపకం చేసుకోవద్దని యెషయా 43వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం. మర్చిపోవటం అనేది దేవుని కృప. డు నాట్ కాల్ టు యువర్ మైండ్ ద ఫార్మర్ థింగ్స్. పాత విషయాన్ని జ్ఞాపకంలోకి తీసుకురావద్దు. ఆర్ పాండర్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్. మీరు జరిగిపోయిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవద్దు. మనం జ్ఞాపకం తెచ్చుకోవడం ఉండటం మంచిది. డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ ఆర్ కన్సిడర్ థింగ్స్ ఆఫ్ ద ఓల్డ్. ఇంతవరకు 24వ సంవత్సరం వరకు జరిగిన వాటిని మర్చిపోవాలి. కొన్నిసారి గుర్తుంటుంది, 2 సంవత్సరాలకు ముందు, ఎన్నో సంవత్సరాలకు ముందు నువ్వు మాట్లాడింది నేను మర్చిపోను, నువ్వు నన్ను ఎలా గాయపరిచావో నేను మర్చిపోను. ఆత్మీయ జీవితంలో కొన్నిసారి మర్చిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాతదాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. పాతది పాతదే.
స్త్రీలకు అది ఎక్కువ ఉంటుంది. 1997 సంవత్సరం జూన్ నెల 6వ తారీఖు మధ్యాహ్నం 3:45:30 నువ్వు ఇలా మాట్లాడావు తెలుసా అంటారు. వాళ్ళకి అంత గుర్తుంటుంది. ఎన్నో మర్చిపోవాలి. దేవుని పిల్లలు ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాల్ని మర్చిపోవాలి, పాత జీవితంలో మర్చిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనం 14. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. పౌలపోలు చెప్తున్నారు, నేను ఎలాంటి జీవితం జీవించానో నేను మర్చిపోతున్నానండి. నేను వెనక తిరిగి చూస్తే నేను ఒక మూర్ఖుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి, దేవుని సంఘముని చెడిపేవాడిని, దేవుని పిల్లల్ని కొట్టేవాడిని, శిరచాల్లో వేసేవాడిని. నేను పాత విషయం అంతా కూడా నేను మర్చిపోతున్నాను. పాత విషయం నేను తలంచుకుంటే ఎంత చెడ్డవాడినో, కానీ నా ముందు నా జీవితంలో నేను కొనసాగించడానికి ఆశపడుతున్నాను. నా కళ్ళు ముందు వైపు వేస్తున్నాను. చాలా మంది నిన్న రాత్రి కూడా చెప్పాను, చదువుకున్న వాళ్ళు పెన్ను పెట్టుకొని అండర్లైన్ చేసుకొని ఎంత మీ మనసులో ఏమని చెప్పాలో అంటే నోట్ చేసుకుంటాం, నేర్చుకుంటాం. లేదు, ఒకవేళ మాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. చదువుకున్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. అది ఎప్పుడైనా మీరు వాక్యం బైబిల్ని తీసినప్పుడు మీరు అండర్లైన్ చేసినది మీ కళ్ళలో పడుతున్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. కొన్నిసారి మనల్ని బలపరిచింది, ఓదార్చింది, ధైర్యం ఇచ్చింది. కనుక దేవుని వాక్యం చెప్పేటప్పుడు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు బైబిల్ని వాక్యం చెప్పి బైబిల్ మూసిన తర్వాత మీకు ఏదైనా గుర్తొచ్చిందా? రాదు. అండర్లైన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. నాకు అన్ని తెలుసున్నట్లుగా ఉండకూడదు. తప్పు ఎన్నిసార్లు చెప్పినా అది చేయకుండా ఉంటే దాని పేరు అవిధేయత. మనం చేసేదే మన పిల్లలు మనం చేస్తారు. మనం లేట్ ఒబీడియన్స్, డిసొబీడియన్స్ అంటారు. మన చెప్పిన మాటకు ఆలస్యంగా ఎప్పుడుకో మాట విని మన పిల్లల దగ్గర లేట్ ఒబీడియన్స్, డిసొబీడియన్స్, మీరు మా మాట వినట్లేదంటే వాళ్ళు వినరు. మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే మన పిల్లలు ప్రవర్తిస్తారు. కనుక చదువుకున్న వాళ్ళు నోట్ చేసుకోవాలి. చదువు లేని వారిని ఏం చేయలేము, కానీ అండర్లైన్ చేసుకోవాలి, మనసులో ఆ వాక్యం ఉంచుకోవాలి. పౌలు చెప్తున్నారు, లార్డ్ ఐ రిమెంబర్ బ్రదర్ వన్ థింగ్ ఐ డూ ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్. నా వెనక ఉన్న వాటి అన్నింటినీ కూడా నేను మర్చిపోతున్నాను. మన వెనక ఉన్న వాటిని మర్చిపోవటం తెలియాలి. ఈ జనవరి నెల నుండి ఇప్పటి వరకు మీరు దేవునికి విరోధమైన కార్యం చేసినట్లయితే, మీ భర్తకు విరోధంగా, భార్యకు విరోధంగా, పిల్లలకు విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, తోపుట్లకు విరోధంగా, కుటుంబస్తులకు, స్నేహితులకు విరోధంగా మర్చిపోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు కార్చాలి, క్షమాపణ అడగాలి. యేసయ్య క్షమిస్తున్నట్లుగా మనల్ని కూడా మనం క్షమించడం తెలియాలి. కొందరికి క్షమించటం రాదు, తాము క్షమించుకోరు, మనసులో దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. యేసయ్య మిమ్మల్ని క్షమించిన తర్వాత మీరు కూడా మిమ్మల్ని క్షమించటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు యేసయ్య క్షమించాలని నమ్మకం లేనప్పుడే మిమ్మల్ని మీరు కూడా క్షమించలేరు. ఎప్పుడు మీ జీవితంలో సంతోషం వచ్చిందంటే మిమ్మల్ని కూడా మీరు క్షమించడం నేర్చుకోవాలి. యేసయ్య నన్ను క్షమించారు కనుక నన్ను నేను క్షమిస్తున్నాను. మనల్ని మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి. సెల్ఫ్ ఫర్గివ్నెస్. ఎప్పుడు సెల్ఫ్ ఫర్గివ్నెస్ ఉంటుందో అప్పుడు సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ సెల్ఫ్ ఫర్గివ్నెస్ యూ విల్ హ్యావ్ సెల్ఫ్ హీలింగ్. మీకు స్వస్థత కావాలంటే మిమ్మల్ని మీరు క్షమించాలి. యేసయ్య క్షమించారు కనుక ఆ క్షమాపణని స్వీకరించాలి. కొన్నిసార్లు యేసయ్య మనల్ని క్షమిస్తారు, కానీ ఆ క్షమాపణని మనం గుర్తించము, అంగీకరించము. కనుక మనం చేసిన పాపములను యేసయ్య సన్నిధిలో ఒప్పుకుంటే
అయ్యా నేను పాపిని, నేను ఫలానా పాపం చేశాను, ఫలానా రీతిగా పాపం చేశాను, నన్ను క్షమించండి ప్రభువా, నా జీవితం మంచిది కాదని నేను ఎరిగి ఉన్నాను. క్షమాపణ అడిగినప్పుడు ఆ యేసయ్య క్షమాపణను పొందుకున్న మనం కూడా మనల్ని మనం క్షమించాలి. రెండవదిగా రిమెంబర్ గాడ్స్ బ్లెస్సింగ్. మన పాత జీవితం మర్చిపోవాలి, కానీ దేవుడు మన పట్ల చేసిన ఆశీర్వాదంని మర్చిపోకూడదు. యేసయ్య చేసిన మేలుని మనం మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, మన పాత జీవితంని జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదంని మర్చిపోతాం. 31వ తారీఖు రాత్రి మీరు 2 నిమిషాలు సాక్ష్యం చెప్పండి, యేసయ్య మీ పట్ల చేసిన మేలుని పంచుకోండి అని చెప్తే గుర్తుకు రాదు. 365 సంవత్సరాలు యేసయ్య చేసింది ఏమి గుర్తుకు రాదు. అయితే యేసయ్య ఏమి చేయలేదా? సాక్ష్యం చెప్పాలంటే పిల్లలు పరిగెత్తి అమ్మని అడుగుతారు, అమ్మ నేను ఏం చెప్పను. కారణం ఏంటంటే మీ పిల్లలకు దేవుడు చేసిన మేలుని మీరు బోధించట్లేదు. మీరు వెంటనే యేసయ్య ఈ కార్యం చేశారు, ఫలానా నెల ఈ కార్యం చేశారు, ఈ కార్యం చేశారు, నేను ఈ విషయం గురించి ప్రార్థన చేశాను, యేసయ్య అద్భుతం చేశారు. మీరు యేసయ్య చేసిన అద్భుతం గుర్తించట్లేదు కనుక మీకు యేసయ్య ఆశీర్వాదం మర్చిపోతున్నారు. కానీ జనవరి నెల ఏం జరిగింది గుర్తుంటది, ఏం మాట్లాడారు గుర్తుంటది, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ప్రతి నెల గుర్తుంటది. జనవరి నెల యేసయ్య ఏం చేశారు గుర్తుంటది. మనం ఏది గుర్తుంచుకోవాలో దాన్ని గుర్తుంచట్లేదు, వేటిని మర్చిపోవాలో దాన్ని మర్చిపోవట్లే. మన పాప క్రియల్ని మర్చిపోయి దేవుని ఆశీర్వాదమే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. యేసయ్య ఆత్మీయ సంబంధమైన ప్రతి ఒక్క విషయం మనకు అనుగ్రహించారంట. మనకు ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. 52 వారాలు వాక్యం విన్నాం కదా, మళ్ళా 52 శనివారాలు వాక్యం విన్నాం, మళ్ళా ప్రతి నెల కూడా ఒక విశేషమైన వాక్యం విన్నాం. ఎన్ని విషయంలో ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చారు, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయటకు దేవుడు కృపణించారు. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయటం ఎంత ఆశీర్వాదమో. దావీదు అదే చెప్తున్నారు, ఆయన గొప్ప రాజు, దావీదు గొప్ప రాజు, కానీ ఆయన చెప్తున్నారు మీ మందిరంలో నేను ఒక్క రోజు ఒక పని మనిషిగా ఉండటం, ఒక కాపలదారిగా ఉండటం ఎంత ఆశీర్వాదమో. దానికే దావీదు హృదయానుసారుడుగా మారాడు. దేవుని హృదయానుసారుడు అంట. ఆయన దేవుని మందిరంని అంత ప్రేమించారండి, దేవుని సన్నిధిని అంత ప్రేమించారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా, దేవుని దగ్గర నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానా, దేవుని మాటలు నేను ఎప్పుడు వింటానన్న ఆశ కలిగిన వ్యక్తి కనుక యేసయ్య ఆయన చాలా ఇష్టపడ్డారు. మనకు యేసయ్య ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చారు. ప్రార్థన ద్వారా యేసయ్య ఎన్నో జవాబులను ఇచ్చారు, ఎన్నోసారి బాగు చేశారు, స్వస్థపరిచారు, అవసరతలు తీర్చారు. ఆత్మీయంగా ఎన్నో రీతిలో మనల్ని క్రీస్తు యేసునందు పరలోక ఐశ్వర్యంలో మన ఆత్మీయ అవసరతలను యేసయ్య తీర్చారు. మనం మర్చిపోకూడదు, వాక్యాలను మర్చిపోకూడదు, యేసయ్య మాట్లాడిన సంభవంని మర్చిపోకూడదు. యేసయ్య ఇలాగ నన్ను ఆదరించారు. కొన్నిసారి ఏకపొడిచి మనల్ని మనసులో మాట్లాడతారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు యేసయ్య తన ఆదరణకరమైన మాటలతో మాట్లాడతారు. ఈనాడు సమాజం ఎలా మారిపోయిందంటే పాపముని గురించిన దుఃఖం కలగట్లేదు, కానీ పాపమును ఎత్తి చూపించి సరిచేస్తే దుఃఖపడుతున్నారు. పాపం, అయ్యో నేను పాపం చేశాను, దేవునికి విరోధమైన కార్యం చేశాను అని దుఃఖం కలగట్లేదు, కానీ నువ్వు పాపం చేశావు దీన్ని మార్చుకో అని చెప్పి దేవుని సేవకుడు చెప్తే చెప్పారు అలుగుతారు వెంటనే. పాపం కదా మిమ్మల్ని బాధ పెట్టాలి, కానీ మిమ్మల్ని సరిచేస్తే బాధపడుతున్నారంటే యు ఆర్ అండర్ ద క్లచ్ ఆఫ్ సైటన్. సాతానుడు బంధకంలో ఉన్నవారే పాపముని గురించి బాధపడరు, పాపంని సరిచేస్తామని చెబితే బాధపడతారు. రెండుకి వ్యత్యాసం అర్థమవుతుందా? అయ్యో నేను పాపం చేశానే అనే బాధ రాదు వాళ్ళు,
నువ్వు పాపం చేశావు, నిన్ను సరి చేసుకోని చెబితే వాళ్ళకి బాధ అనిపించింది. నన్ను చెప్పారు, నన్ను సరి చేసుకోమన్నారు, నేను తప్పు చేశానని చెప్పారు. దానికి అర్థం యు ఆర్ అండర్ ద క్లచ్ ఆఫ్ సైటన్. సాతాను బంధకంలో ఉన్నావు కనుక పాపం నిన్ను బాధ పెట్టట్లే. పాపం చేస్తావు, నువ్వు చేసిన సరికాదని చెప్తే నువ్వు బాధపడటానికి కారణం అదే. అయితే మనం ఆత్మీయంగా ఎన్నో రీతిలో యేసయ్య మనల్ని ఆశీర్వదించారు. యేసయ్య కృతజ్ఞత తెలియపరచాలి. 77వ కీర్తన 11వ వచనం 12వ వచనం చదువుదాం. 77వ కీర్తన 11వ వచనం 12వ వచనం చదువుదాం. 77వ కీర్తన 11, 12 యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఇక్కడ చెప్తున్నారు, ఐ షల్ రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చేసిన కార్యంని నేను మనసులోకి తెచ్చుకుంటున్నాను. షూర్లీ ఐ విల్ రిమెంబర్ యువర్ వండర్స్ ఆఫ్ ఓల్డ్. మీరు చేసిన ఆశ్చర్య కార్యంని నేను జ్ఞాపకం చేసుకుంటాను. 12వ వచనం, ఐ విల్ మెడిటేట్ ఆన్ ఆల్ యువర్ వర్క్ అండ్ మ్యూజ్ ఆన్ యువర్ డీడ్స్. మీరు చేసిన కార్యములన్నిటిని గురించి ధ్యానించుకుందును. యేసయ్య చేసిన మేలుని మనం ధ్యానించాలండి. యేసయ్య నా పట్ల ఎన్ని కార్యములు చేశారో. నా కుటుంబం విడిపోయి ఉండాలి, విడాకు జరిగి ఉండాలి, నేను ఎక్కడో వెళ్ళి బ్రతికి ఉండాలి, నా జీవితం ఏమైపోయేదో, నా పిల్లల జీవితం ఏమైపోయేదో, కానీ యేసయ్య నన్ను బ్రతకనిచ్చాడు. అలాంటి సాతానుడు కార్యం జరగనీయకుండా నన్ను కుటుంబస్తురాలుగా చేశాడు. నా జీవితం పాడైపోయి ఉండాలి, నేను హాస్పిటల్ నశించిపోయి ఉండాలి, నా అప్పులో నేను మునిగిపోయి ఉండాలి, నా చదువులో వెనకబడిపోయి ఉండాలి, నాకు నా లాభమే కలగకుండా నష్టంలో మునిగిపోయి ఉండాలి. కానీ యేసయ్య నాకు మేలు చేశారు. యేసయ్య నా పట్ల కార్యం చేశారు. ఆయన చేసిన లార్డ్ రిమెంబర్, ఐ రిమెంబర్ యువర్ వండర్ఫుల్ డీడ్స్ ఆఫ్ లాంగ్ అగో. మీరు చేసిన కార్యములన్నింటినీ తలంచుకొని మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ప్రభువా. ఎన్నోసారి దేవుని హస్తం నుండి మనల్ని మనం బలవంతముగా బయటకు తీసుకుంటున్నా. నేను ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను, నా బ్రతుకు నా ఇష్టం, నేను ఎలాగైనా ఉండగలుగుతాను. కానీ యేసయ్య మరలా తీసుకొచ్చి ఆయన గొర్రెల మధ్యలో పెట్టి ఆయన చూసుకుంటా ఉన్నారు. కొన్నిసార్లు తప్పిపోయే గొర్రెల మరలా దేవుని సన్నిధిలో దూరం వెళితే ఆయన మరలా తీసుకొచ్చి వెతికి వచ్చి తీసుకొని చేర్చుకుంటా ఉన్నారు. అని ఎంత గొప్ప కృప, ఎంత ఒక కృతజ్ఞతతో వీటిని రాస్తున్నారు చూడండి. అలాగే 105వ కీర్తన 5వ వచనంలో చదువుతున్నా. 105వ కీర్తన 5వ వచనంలో, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. యేసయ్య చేసిన మేలు ఏమి మర్చిపోకూడదండి. కృతజ్ఞత లేని వారు మర్చిపోతారు. కృతజ్ఞత లేని వారికి మీరు ఎన్ని చేసినా మర్చిపోతారు, క్షణంలో మర్చిపోతారు. మీరు చేసిన మేలు కార్యములు, ఉపకారములు, మీరు పరామరించిన ఆదరించిన మాటలు, చేసిన మేలుని క్షణంలో మర్చిపోతారు. కృతజ్ఞత హృదయం లేనివారు మిమ్మల్ని అలా తీసి ఎడం చేత తీసి పురుగుని పడేసేటట్లుగా పడేస్తారు. మీరు చేసిన మేలు ఏమి గుర్తుండదు. మనకు కూడా చాలాసారి దేవుని పట్ల ఆయన చేసిన మేలు ఏమి గుర్తుండట్లేదండి. దేవుని దగ్గర మన కష్టకాలంలో ఎంతో ఏడిసాము, బాధ కాలంలో బ్రతిమలాడుకున్నాము ఆయన సన్నిధిలో. కానీ సమస్తము సమకూడి వచ్చిన తర్వాత యేసయ్య చేసిన మేలు కార్యం మర్చిపోయాం. His marvelous and judgment uttered by his mouth, ఆయన నోటి మాట చేత ఆయన మనకిచ్చిన తీర్పు అన్నిటిని మర్చిపోతున్నాం. చదవండి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది. యేసయ్య మన పక్షమున
మన కొరకు ఏం మాట్లాడారో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ డాక్టర్స్ దగ్గర రిపోర్ట్ను తీసుకెళ్తే ఏమంటారో డాక్టర్ చెప్పుకుంటారు, ఏం లేదమ్మా ఇదంతా చిన్నది ఈజీగా పోయింది. అదంతా దేవుడు పలికించే మాట. ఆ డాక్టర్ ఒకవేళ అమ్మ చాలా సమయం దాటిపోయింది, కష్టంగా ఉందంటే సంతోషపడతారు ఆ స్థలంలో. ఆ మాట అదంతా దేవుడు పలికించేది. అధికారుల దగ్గర నుండి, అధికారులు మనల్ని ప్రేమించి పలికే, దయ చూపించి పలికే మాటలు, దేవుడు చూపించే మాటలు. మన దేన్ని కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య చేసిన ఆశీర్వాదములు దేన్ని కూడా మర్చిపోకూడదండి. సేవకుల చేత ఎన్నిసార్లు యేసయ్య మనల్ని ఆదరించి ఉంటారు, మర్చిపోకూడదు. వాళ్ళు ఎన్నిసార్లు సేవకులు ప్రార్థన ద్వారా మిమ్మల్ని తప్పించి ఉంటారు, అపాయం నుండి మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించి ఉంటారు, ఎన్నిసార్లు కనికరించి ఉంటారు, ఎన్నిసార్లు జాలి చూపించి ఉంటారు. కానీ సేవకులు ఏదైనా ఒక మాట పలికితే హృదయంలో గాయం కలిగిన వెంటనే నేను వేరే చర్చికి వెళ్ళిపోతాను, నేను వేరే సేవకుడి దగ్గర వెళ్ళిపోతాను, నేను ఇంకా మందిరంలోకి వెళ్ళను. యేసయ్య ఎన్ని పర్యాయం నన్ను ఆదరించి ఉంటారు. యేసయ్య ఎన్ని పర్యాయం మీ సేవకులు మీ పక్షంలో ప్రార్థన చేసినప్పుడు క్షమించి ఉంటారు. ఏదైనా కృతజ్ఞత ఉందా? ఏదైనా కృతజ్ఞత ఉందా? పాపముని గురించి దుఃఖపడలేదు, కానీ ఆ పాపముని సరి చేసుకోమని చెబితే దుఃఖం వస్తుందా? ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితంని చాలా మంది జీవిస్తున్నారు. నీ జీవితంలో నువ్వు మార్చుకోవాలి. దేవుని సేవకులు నన్ను సరి చేస్తున్నప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలని నిన్ను నువ్వు మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా సేవకుడి మీద నువ్వు అలిగితే నువ్వు ఏ మనసులు నిన్ను ఆదరిస్తారు? దేవుని సేవకులు నోటి నుండి వచ్చే మాటలు, వారు నా తల మీద కొట్టుట నాకు తైలాభిషేకం నువ్వు ఎంచుకుంటా, వారు మాటల్ని పట్టుకొని నేను ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళను అని చెప్పి దేవుని సేవకుని మీద అలిగితే మీకు ఎక్కడి నుండి అభిషేకం వచ్చిందండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సేవకులు కొట్టుట అది తైలాభిషేకం అంట. మాట పడలేకపోతున్నావే, మాట పడలేకపోతున్నావే, మరి ఇక్కడ నుండి అభిషేకం వచ్చింది. యేసయ్యని ఆనంద తైలాభిషేకంతో అభిషేకించారంట. దాన్ని బట్టి యేసయ్య సంతోషంగా ఉన్నారంట. మీ మీద ఎక్కడ అభిషేకం వస్తుంది? ఒక మాట పడలేరే, ఒక మాటని స్వీకరించలేరే. అయ్యో నేను బాగుండాలని కదా నాకు ఈ మాటని చెప్తున్నారు, నేను చేసిన తప్పు కనుకనే ఈ మాట చెప్తున్నారు కదా, నేను ఎలాగ చేసి ఉండకూడదు కదా, నేను ఎలా ప్రవర్తించి ఉండకూడదు కదా. మనల్ని మనం మార్చుకోవటానికి ఆశపడలేదు, కానీ దేవుని మీద అడుగుతున్నాం, దేవుని సేవకుల మీద అడుగుతున్నాం, దేవుని మందిరం మీద అడుగుతున్నాం. ఎక్కడి నుండి ఆశీర్వాదం వచ్చింది? ఎక్కడి నుండి మీ మీదకి అభిషేకం వచ్చిందండి? ఈనాడు దేవుని ఆశీర్వాదంని మనమే మన చేతితో నెట్టివేస్తున్నాం. చూడండి, మూడవదిగా బెనిఫిట్స్ ఆఫ్ లుకింగ్ బ్యాక్ అండ్ థ్యాంకింగ్ గాడ్. మనం వెనక ఉన్న వాటిని చూసి దేవునికి కృతజ్ఞత తెలియపరచడం వలన మనకు కలిగే మేలు. బెనిఫిట్స్ ఆఫ్ లుకింగ్ బ్యాక్ అండ్ థ్యాంకింగ్ గాడ్. వెనక తిరిగి చూసి దేవునికి కృతజ్ఞత తెలియపరచడం వలన మనకు కలిగే మేలుని గురించి చూస్తాం. యూ విల్ లవ్ అండ్ ఫియర్ గాడ్. ముందు మీరు వెనక తిరిగి దేవునికి కృతజ్ఞత తెలియపరిస్తే నిజంగా మీరు యేసయ్యని ప్రేమిస్తారు, యేసయ్యకు భయపడతారు. 18వ కీర్తన 18:1 చదువుదాం. 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఎప్పుడైతే వెనక తిరిగి చూసి యేసయ్య చేసిన మేలుని బట్టి కృతజ్ఞత తెలియపరుస్తామో మన యేసయ్యని ప్రేమిస్తామండి. We will love Jesus Christ. పరలోకపు తండ్రిని ప్రేమిస్తాం, పరిశుద్ధ ఆత్మని ప్రేమిస్తాం. నాకు ఎన్ని మేలులు చేశారండి. మనలో ప్రేమ పెరిగిద్ది, దేవుని భయం కలుగుతుంది. అలాగనే you will be able to trust him more and have faith in him. 40వ కీర్తన 3వ వచనం చదివినట్లయితే మనకు ఇంకా ఆయన మీద విశ్వాసం కలుగుతుంది. 40వ కీర్తన 3వ వచనం. తనకు స్తోత్ర రూపమునకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను.
Many will see and fear and will trust in the Lord. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడండి, దావీదు చెప్తున్నారు, నేను దేవుని వెనక తిరిగి చూసి దేవుని కృతజ్ఞత తెలియపరిచినప్పుడు కొత్త పాటల్ని నా నాలుకలో దేవుడు పుట్టిస్తారు. దాన్ని చూసే వాళ్ళందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచుతారు. మన కీర్తన మనకి ఎంత ఆదరణ ఇస్తుంది, కారణం మన విశ్వాసాన్ని పెంచుతుంది. యేసయ్య అలాంటి కార్యములు చేస్తారు. అలాగే 55వ కీర్తన 22వ వచనం చదువుదాం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయరు. మనకు విశ్వాసం కావాలి. నా భారం నేను యేసయ్య మీద ఉంచితే, ముందు మాట్లాడుతున్న యేసయ్య మాట వద్దు, వెనక నుండి పిలుస్తున్న సాతానుడికి జవాబు ఇవ్వాలి. ఏంటి ఏం విశ్వాస జీవితం? ముందు మాట్లాడుతున్న మాటలను వదిలి పెట్టి వెనక మోగుతున్న మొబైల్ తీసి జవాబు ఇవ్వాల్సిన అవసరత ఉంది. దేవుని పిల్లలు, మనం ఆయన మీద విశ్వాసం పెరగాలంటే ఆయన సన్నిధిలో మనం భారంని మోపాలి. దేవుని సన్నిధిలో మనం భారంని ఉంచాలి. చూడండి, ఎప్పుడైతే వెనక తిరిగి దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తారో, యూ విల్ నాట్ ఫియర్ యువర్ ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్, ద ఫ్యూచర్ అండ్ ద డెవిల్. మీరు ఎప్పుడైతే దేవుని వెనక తిరిగి చూసి యేసయ్యకు కృతజ్ఞత తెలియపరుస్తారో, మీరు ఇప్పుడున్న పరిస్థితిని చూసి మీరు భయపడరు. మీరు భవిష్యత్తుల గురించి భయపడరు, సాతానుడికి భయపడరు. 1 సమూయేలు 17వ అధ్యాయం 34 నుండి 37 వరకు మనం చదివినట్లయితే, అక్కడ దావీదు సౌలు దగ్గర వచ్చి ఇలాగ చెప్తున్నారు. 1 సమూయేలు 17వ అధ్యాయం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడమైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు నేను చెప్పాను. చూడండి, ఇక్కడ దావీదు చెప్తున్నారు, సౌలు దగ్గర వచ్చి అక్కడ ఫిలిష్తీయుడైన గొలియాతు దేవుని పిల్లల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే నాతో వచ్చి యుద్ధం చేయండి అని దేవుని అవమానంగా మాట్లాడుతున్నారు. దావీదు చెప్తున్నారు, నా ఒట్టి చేతితో ఒక సింహంని ఏనుకబట్టి నేను చంపుటకు కృప చూపిస్తున్న దేవుడి వలన ఈయన నేను చంపుతాను. ఈయన ఏ పాటి వాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? నేను జయించగలుగుతాను. ఎప్పుడైతే మనం వెనక తిరిగి కృతజ్ఞత తెలియపరుస్తామో ధైర్యం కలుగుతుంది, భయం ఉండదు. దావీదు అదే చెప్తున్నాడు. ఆ గొలియాతును చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్నారు, రాజు కూడా భయపడుతున్నారు. కానీ దావీదు వచ్చి ధైర్యంగా చెప్తున్నాడు. కారణం, వెనక తిరిగి చూస్తున్నాడు. వెనక చూస్తే ఒక సింహంని ఒంటరిగా పోరాడి చంపాడు, ఒక ఏనుక బండిని ఒంటరిగా పోరాడి చంపాడు. కనుక వీళ్ళని కూడా నేను ఒంటరిగా పోరాడి జయించగలుగుతాను. ఎప్పుడైతే వెనక తిరిగి దేవుని స్తుతిస్తామో మనలో భయం ఉండదు. యేసయ్య మనకు ధైర్యం పుట్టిస్తాడు. యేసయ్య మన జీవితంలో అద్భుత కార్యంని చేస్తాడు. యూ విల్ నాట్ లివ్ యువర్ లైఫ్ కంప్లైనింగ్. ఎప్పుడైతే వెనక తిరిగి దేవుని స్తుతిస్తారో మీరు ఫిర్యాదు చేసే జీవితంలో మానేస్తారు. చాలాసారి ఫిర్యాదు, ప్రతి విషయంలో ఫిర్యాదు, ఇంట్లో ఫిర్యాదు, చర్చిలో ఫిర్యాదు. ఆనాడు దేవుని సేవకులు యేసయ్య శిష్యులు అందరూ కూడా ఉచితముగా భోజనం పెట్టేవారంట. అపోస్తలుల గ్రంథంలో చదువుతున్నాం. అక్కడ కూడా చాలా మంది వాళ్ళు సనుకుంటా ఉంటారంట, మాకు సరిగా భోజనం ఇవ్వట్లేదు, భోజనం పెట్టేవారు మాకు తక్కువ పెడుతున్నారు, వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఎక్కువ పెడుతున్నారు. కనుక వాళ్ళు ఒక 7 మందిని ఆత్మల చేత నింపబడిన వారిని ఏర్పరచవలసిన అవసరం వచ్చింది. సేవకుల మీద ఫిర్యాదు చెప్తున్నారు అన్నాడు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఆ యేసయ్య శిష్యుల మీద ఫిర్యాదు చెప్తున్నారు. వాళ్ళకి ఉచితంగా అన్నం పెడుతున్నారు,
ఉచితంగా అన్నం పెట్టినా కూడా వాళ్ళ మీద ఫిర్యాదు చెప్తున్నారు. ఈనాడు సేవకుల మీద ఫిర్యాదు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘంలో జరుగుతున్న విషయం మీద ఫిర్యాదు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నన్ను గణపరచలేదు, నన్ను గౌరవించలేదు, ఫిర్యాదు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో చదువుదాం. 16:8 వచనం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే విడుచుండగాను, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. చూడండి, దేవుని సేవకుల మీద సనుగుట ఎవరి మీద అంట? సనుగుట యెహోవా మీద. యెహోవా మీద. మోసే చెప్తున్నారు, నువ్వు నా మీద సనుగుట్లే, నా దేవుని మీద సనుకుంటున్నావు. నువ్వు ఫిర్యాదు చేసేది నాకు విరోధంగా కాదు, దేవునికి విరోధంగా ఫిర్యాదు చేస్తున్నావు. ఫిర్యాదు చేయటం క్రైస్తవులు మానాలి, సనుగటం క్రైస్తవులు మానాలి, జీవితంలో సనుగటం మానాలి, ఫిర్యాదు సంశయం మానాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చదువుతాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 21వ అధ్యాయం సంఖ్యాకాండం 21 4 నుండి 9. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చలిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. చూడండి, సవిచారమైన అన్నం అసహ్యమైందంట. సవిచారమైన అన్నం ఇదేంటి చెప్తున్నారు అని, సవిచారమైన భోజనంని ఇదేంటి చెప్తున్నారు? మాకు అసహ్యమైనది మన్నా. ఆ మన్నా ఎలా ఉంటుందంట? మన్నా రుచి ఎలా ఉంటుందంట? అరిసెల్ని తేనెల ముంచి తింటే ఎలా ఉండిద్ది? అంత మధురంగా ఉంటుందంట. అరిసెల్ని అలా తేనెల ముంచి తింటే ఎంత మధురంగా ఉంటుందంట. అంత మధురంగా ఉన్న ఆహారం ఏం చెప్తున్నారు? వ్యభిచారమైన భోజనం. అసహ్యపడ్డారంట, దేవుడిచ్చిన దాన్ని సనుకున్నారంట. ఈనాడు వాక్యం విని అలిగేవారు ఎంతమంది ఉన్నారు? ఏ వాక్యం చెప్తున్నారు? నాకు ఈరోజు వాక్యం నచ్చలేదు అన్నాడు. అంత మధురమైన ఆహారంని వాళ్ళు అసహించుకున్నారు. ఉందండి, అసహించుకున్నారంట, అసహ్యమైనదంట. వాళ్ళు అగిప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వాళ్ళు సనుకున్నారంట. దేవుని సేవకునికి విరోధంగా దేవుడు ప్రయాణమై వెళ్ళమంటే వాళ్ళు సనుకున్నారంట. ఇష్టం లేదు, జీవితంలో బాధ పెడుతున్నారని చెప్పి చూస్తున్నాం. పీపుల్ స్పోక్ అగైన్స్ట్ గాడ్ అండ్ మోసెస్. దేవునికి విరోధముగా, మోసేకి విరోధంగా మాట్లాడటం మొదలుపెట్టారంట. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మేము బాగానే ఉన్నాం కదా, అక్కడ చనిపోతే మమ్మల్ని పాత పెట్టడానికి చోట్లేదని ఇక్కడ తీసుకొచ్చారా అన్నారంట. ఈనాడు చాలాసారి మనం అనుకుంటాం, నేను చర్చికి వచ్చే ముందు వారంలో 2 సార్లు సినిమాకి వెళ్ళి చూసేవాడిని. నా భర్తని విసిగిస్తే డబ్బులు ఇచ్చి పక్కింటి ఆమెతో వెళ్ళమంటాడు. కానీ ఈనాడు నేను దేవుని సన్నిధికి వచ్చే ముందు అలా పువ్వులు వేసుకొని అలా దర్జాగా తిరిగేవాడిని. కానీ నా జీవితం ఎండిపోయిన చెట్లా నేను కనిపిస్తున్నాను కదా. కొన్నిసార్లు పాత జీవితం తలంచుకొని చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఊరికి వెళ్ళే ముందు పొట్టేసుకొని పూలు వేసుకొని ఓ పాత జీవితం. మనం చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఎలాంటి భోజనం అంట? చపిసారమైన క్రైస్తవ బ్రతికే అంటప్ప. సినిమాకి వెళ్ళకూడదంట, షికారుకి వెళ్ళకూడదంట, పూలు వేసుకోకూడదంట, పొట్టు వేసుకోకూడదంట. ఏ జీవితం ఇదయ్యా? అవిచారంగా కనిపిస్తుంది క్రైస్తవ జీవితం. కొన్నిసారి అసహ్యంగా కనిపిస్తుంది. కొన్నిసారి దేవుడిచ్చే జీవితంనే మనం ఒకలా చిన్న చూపు చూస్తున్నాం. మనం ఎప్పుడైతే వెనక తిరిగి చూసి లోకంలో ఉన్న వారి కంటే మనల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తారని చూస్తే ఆయన
ఆయన స్తుతిస్తప్పుడు మనకు మేలు జరుగుతుంది. అలాగే చూస్తున్నాం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. Not grumbling as some of them did, they are destroyed by the destroyer. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఆనాడు మన దేవుని పిల్లలు సనిగితే, సంఖ్యాకాండం 21:4-9 దాకా సనిగితే దేవుడు పాముల్ని పంపించారంట, సర్పములను పంపించారంట. అది కాటివేయగా వాళ్ళందరూ చనిపోయారంట. కొన్నిసారి మన కృతజ్ఞత తెలియపరచకుండా సనుకుంటా, కృతజ్ఞత తెలియపరచకుండా సనుకుంటే దేవుని కోపం వచ్చింది. కానీ కృతజ్ఞత తెలియపరిస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. యూ విల్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ గుడ్ హెల్త్. ఎప్పుడైతే మన వెనక తిరిగి చూసి దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తామో మనకు ప్రశాంతమైన మనసు కలుగుతుందంట, మంచి ఆరోగ్యం కలుగుతుందంట. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 6-7 వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. దేవుని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. దేవుని వాక్యంని అలా గంట కొట్టినట్లుగా చదవాలి, అనుమానంతో చదవకూడదు, బలంగా చదవాలి. ఇక్కడ చూస్తున్నాము, బీ యాంగ్జియస్ ఫర్ నథింగ్, దేని గురించి కూడా చింతించవద్దు. బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థాంక్స్గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ unto God. దేవునికి అవసరతలంతా కృతజ్ఞతతో తెలియపరచాలంట. కృతజ్ఞతతో దేవునికి ప్రతి ఒక్క విషయం తెలియపరిచినప్పుడు the peace of God which surpasses all comprehension will guard your hearts and your minds in Christ Jesus. మన ఆలోచనకు మించిన సమాధానం మన హృదయంని క్రీస్తు యేసులో నింపుతుందంట. ఎప్పుడు మన వెనక తిరిగి కృతజ్ఞత తెలియపరిచినప్పుడు, వెనక తిరిగి కృతజ్ఞత తెలియపరిచినప్పుడు మనసులో సమాధానం వచ్చింది, మనసులో సమాధానం వచ్చింది. మన కృతజ్ఞత తెలియపరిచినప్పుడు నెమ్మది ఉండదు, మంచి నిద్ర రాదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, సనుకుంటా ఉంటాం, తృప్తి ఉండదు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు చూశారు కదా, మన్నా ఇస్తున్నారంట ప్రతిరోజు, కానీ సంతోషం లేదు. సవిచారమైన భోజనం అంటున్నారు, అస్సాగించుకున్నారంట. దేవుడు నీకు మంచి బ్రతుకుని ఇచ్చినా కూడా తృప్తి ఉండదు ఆ బ్రతుకులో. దేవుడు మంచి మంచం ఇచ్చి ఉంటారు, నిద్ర ఉండదు. మంచి ఆహారం ఇచ్చి ఉంటారు, సమృద్ధి కలగదు. మంచి వస్త్రాలు ఇచ్చి ఉంటారు, నీకు అందం రాదు, సుఖం కలగదు. కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. మనకి ఇచ్చిన వాటిలో దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. ఆరవదిగా, యూ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. మనం ఎప్పుడైతే వెనక తిరిగి చూసి దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తామో దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుతుందంట. రోమిలికి రాసిన 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాము. అక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చూడండి, సమస్తము సమకూడి జరుగుతుందంట. ఎప్పుడు మన దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తాము, ఆయన ప్రేమించేవాడు, ఆయన కృతజ్ఞత తెలియపరిచేవాడు. మీ పిల్లలకు మేలు కలుగుతుంది. నువ్వు దేవునికి కృతజ్ఞత తెలియపరచకుండా నిన్ను డబ్బా కొట్టుకుంటున్నావు అనుకో, నా వలనే, నా సామర్థ్యం వలనే. కొంతమంది పిల్లలు తాము గర్వించుకుంటారు, నా జ్ఞానం వల్లనే, నా తెలివితేట వల్లనే. దేవుడు ఎక్కడ ఊదుతారు అక్కడ ఊదుతారు. ఒక్క దెబ్బ వేస్తే జీవితం ముక్కలైపోయి అప్పుడు వచ్చి దేవుని దగ్గర పడతారు. అతికిస్తావా ప్రభువా నా జీవితంని, నా బ్రతుకుని బాగు చేస్తావా ప్రభువా, నాకు భవిష్యత్తుని ఇస్తావా ప్రభువా. అన్ని సమకూడి జరుగుతున్నప్పుడే యేసయ్యను ప్రేమించాలి, ఆయనకు కృతజ్ఞత తెలియపరచాలి. 138వ కీర్తన 8వ వచనం చదువుతున్నాము.
138వ కీర్తన 8వ వచనంలో దావీదు తన జీవితంలో యేసయ్య చేసిన మేలుని, యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరము ఉండును. చాలు. అక్కడ దేవుని కృపణ గురించి ఆయన చెప్తున్నారు. దేవుని పిల్లలైన మనకు ఎప్పుడైతే వెనక తిరిగి చూసి కృతజ్ఞత దేవునికి తెలియపరుస్తామో, ఒకటి, యు విల్ లవ్ గాడ్, యు విల్ ఫియర్ గాడ్ మోర్. నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తావు, ఎక్కువ దేవునికి భయపడతావు. రెండవది, యు విల్ ట్రస్ట్ హిమ్ మోర్, ఆయన ఎక్కువ నువ్వు నమ్ముతావు. మూడవది, యు విల్ నాట్ ఫియర్ ద ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఫ్యూచర్ ద డెవిల్. నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితిని చూసి భయపడవు, నీకున్న అనారోగ్యం గురించి భయపడవు, అప్పుల గురించి భయపడవు, నీకు విరోధంగా వచ్చే ప్రజల గురించి భయపడవు, ఎక్కడ ఈ పాపం నేను విడిచిపెట్టలేనో అని నువ్వు భయపడవు. నాలుగవదిగా, యు విల్ లివ్ యువర్ లైఫ్, యు విల్ నాట్ లివ్ యువర్ లైఫ్ కంప్లైనింగ్. నాలుగవది, వెనక తిరిగి నీ కృతజ్ఞత తెలియపరిస్తే నువ్వు సనుకునే జీవితం జీవించవు, నువ్వు సనుకోవు. ఐదవదిగా, యు విల్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ గుడ్ హెల్త్. నీకు మంచి సమాధానం కలిగిన మనసు, మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఆరవది, వెనక తిరిగి కృతజ్ఞత తెలియపరిచినప్పుడు యు విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ఒకే హెచ్చరిక, ఈ 2024వ సంవత్సరం మన చివరి ఆదివారంలో ఉన్నాం. ఒక హెచ్చరిక, మనం డ్యూటోనమీ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 47-48 నేను చదువుతాం. 28. నీవు సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నువ్వు దాసుడవు కాలేదు కనుక ఆకలి తప్పులతోను వస్త్రహీనతోను అన్ని రోగములతోను యెహోవా నీ మీదకు రప్పించు, నీ శత్రువులకు దాసుడవదు. చూడండి, ఒక హెచ్చరిక. మనకు దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం తీసుకొని ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన్ని ఘనపరిచని జీవితంలో జీవిస్తే మన జీవితంలో నష్టం కలుగుతుందంట, నష్టం కలుగుతుంది. మరలా మాటను చదవండి, 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి. చూడండి, బంగారం ఉంది, ఇల్లు ఉంది, నెల నెలకు పోషించబడటానికి డబ్బు ఉంది, మంచి వస్త్రాలు ఉంది, పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు, సర్వ సమృద్ధి కలిగి ఉండి తర్వాత నువ్వు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు? కొందరు నిద్రపోతున్నారు, కొందరు ఏమో చెబుతారు. ఆ పాస్టర్ గారు వచ్చి అంతసేపు మాట్లాడింది, ఈయన వచ్చినంతసేపు మాట్లాడుతున్నారు. మనం చాలాసారి దేవునికి ఇష్టకరమైన జీవితంలో జీవించట్లే. వారంలో ఒక్కసారి వస్తాం కదా, వారంలో ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తాం. గంట సేపు వాక్యంను వినలేదు, గంటసేపు వాక్యంను వినలేదు. సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు దేవునికి కృతజ్ఞతతో దేవునికి ఇష్టమైన దాసుడిగా ఉండలేదు కనుక నేను వీటన్నిటిని నేను తీసుకొస్తాను అంటున్నారు. నీకు ఆహారం ఉండదని, అది ఇది హెచ్చరిక. యేసయ్య మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుడు చేసిన మేలుని గుర్తు చేసుకొని దేవునికి ఇష్టముగా జీవించాలి. అలాగనే 9వ కీర్తన 17వ వచనం చదువుతాం. 9వ కీర్తన 17వ వచనం. The wicked will return to Zion, even all nations who forget God. దుష్టులను దేవుని మరిచే జనులను పాతాళమునకు దిగిపోరు. నువ్వు దేవుని మర్చిపోయావా? దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయావా? ఈ 2024వ సంవత్సరం దేవుడు చేసిన కార్యాలన్నింటినీ నువ్వు మర్చిపోయావంటే నువ్వు నరకం వెళ్తావంట. అది దేవుని పిల్లలైనా సరే, లేదు ఎవరైనా సరే, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయేవారు.
దేవుడు ఒక ఆజ్ఞని ఇస్తున్నారు. ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారం ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. 103వ కీర్తన 2వ వచనం చదువుదాం. 103వ కీర్తన 2వ వచనం. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. దేవుని ఆజ్ఞ, ఈ చివరి ఆదివారం దేవుని ఆజ్ఞ, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఏమి మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. మీ పాత జీవితంని మర్చిపోండి, కానీ దేవుడు చేసిన ఉపకారములు దేన్ని కూడా మర్చిపోవద్దు. ఒక అక్నాలెడ్జ్మెంట్, దేవుడు చేసిన కార్యం ఇలాగ మనం గుర్తించాలి. 94వ కీర్తన 17వ వచనం. 94వ కీర్తన 17వ వచనం చదువుదాం. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించున్నాను. కాదండి, 17వ వచనం. If the Lord had not been my help, my soul would have been dwelt in the abode of silence. నేను చనిపోయే వారితో ఉండేవాడిని. మనం గ్రహించాలి. ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారం మన దేవుని సన్నిధిలో ఉన్నామంటే గ్రహించాలి. నా భుజ బలము కాదు, నా ఆరోగ్యం కాదు, నా తెలివితేటలు కాదు, నా ఆహారం కాదు, దేవుని కృప వలనే నేను బ్రతికి ఉన్నాను. నేను చనిపోక ఉన్నానంటే దేవుని కృప వలనే. ఇఫ్ ద లార్డ్ హ్యాడ్ నాట్ బీన్ మై హెల్ప్, దేవుడు నాకు సహాయంగా లేకపోతే. వచనం చదవండి. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనం నందు నివసించి ఉండను. నేను చనిపోయి ఉంటాను. మౌనంగా నివసించే వాళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు. నేను చనిపోయి ఉంటాను. మనం బ్రతికి ఉంటామంటే అది దేవుని గుర్తించాలి. యేసయ్య వల్లే నేను బ్రతికున్నాను. ఒక వాగ్దానం. ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారం ఒక వాగ్దానం. లూకా రాసిన 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తున్నాము. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గర వచ్చారంట. 10 మంది కుష్ఠరోగులు. యేసయ్య యెరూషలేముకు వెళుతున్నారు. యేసయ్య యెరూషలేముకు సమరయ పట్టణమునకు గలిలయ పట్టణమునకు మధ్యలో ఒక దారి ఉంది. సమరయ నుండి యెరూషలేముకు వెళ్ళాలంటే దగ్గర వెళ్ళిపోవచ్చు, కానీ సమరయ పట్టణమునకు గలిలయ పట్టణమునకు మధ్యలో యేసయ్యకు ఒక దారి ఉంది. ఆ దారిలో యెరూషలేము వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి, అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించండి అని చెప్పి అడిగారు. యేసయ్య చెప్పారు, మిమ్మల్ని మీరు యాజకులకు వెళ్ళి చూపించండి, మిమ్మల్ని మీరు దేవుని ఆలయంలోకి వెళ్ళి సేవకులకు మిమ్మల్ని మీరు చూపించండి, అప్పుడు స్వస్థత పొందుతారంటే వాళ్ళు వెళ్ళారంట. దారిలో స్వస్థత పొందారు. వాళ్ళు వెళ్ళి సేవకుల దగ్గర తాము కనపరుచుకొని, మమ్మల్ని పరిశీలన చేసి చూడండి, మేము బాగుపడ్డాము, కుష్ఠరోగం పోయిందని చూపించుకొని 9 మంది పదరా ఇంటికి చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఒక్కవాడు మాత్రం వెనక తిరిగి వచ్చి నేల మీద పడి యేసయ్యను నమస్కరించి కృతజ్ఞత తెలియపరిచారంట. 10 మందికి దొరకనిది ఈయనకు దొరికింది. ఏం తెలుసా? పాప క్షమాపణ. వాళ్ళందరికీ స్వస్థత కలిగింది. స్వస్థతనే పొందుకొని సంతోషపడి చాలా మంది వెళ్ళిపోయారు. ఈనాడు ఎంతో మంది దేవుని సన్నిధికి స్వస్థత కొరకు, ఆశీర్వాదం కొరకు వస్తున్నారు. స్వస్థత దొరికిన తర్వాత, ఆశీర్వాదం దొరికిన తర్వాత, సమస్య తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఒక్కడు మాత్రం వచ్చి కృతజ్ఞత తెలియపరుస్తున్నారంట. ఈయనకు యేసయ్య క్షమాపణ దొరికింది. యేసయ్య ఆయనకు చెప్తున్నారు, యేసయ్య ఆయనకు ఈ మాటను చెప్తున్నారు. He said to him, stand up, go, your faith has made you well. నువ్వు లేచి నిలబడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. యేసయ్య ఆయనకు పాప క్షమాపణ ఇచ్చారు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మేలు పొందుకొని కృతజ్ఞత తెలియపరుస్తామో ఆయన మనకు పాప క్షమాపణను కూడా దయచేస్తున్నారు. కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక ఎంకరేజింగ్ వర్డ్, చివరిగా ఒక ఎంకరేజింగ్, మిమ్మల్ని బలపరిచే ఒక మాట. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదివితే అలా చూస్తున్నాం. రిజాయిస్ ఆల్వేస్,
ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రే వితౌట్ సీసింగ్, మానకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. మానకుండా ఎలా ప్రార్థన చేస్తామండి? మానకుండా ఎలా ప్రార్థన చేస్తాం? మనం మానకుండా చేస్తున్న పని ఏంటండి? అసలు మానకుండా చేస్తున్న పని ఏంటి? శ్వాసిస్తున్నాం కదా, శ్వాసిస్తున్నాం. కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, వినకుండా ఉంటాం. కానీ శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం. మనం మానకుండా చేస్తున్నది శ్వాస. మన హృదయంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రే వితౌట్ సీసింగ్ అండ్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి ఒక్క విషయంలో దేవునికి కృతజ్ఞత తెలియపరచండి. బట్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసయ్యలో ఆయన కలిగి ఉన్న చిత్తం ఇదే. థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ డిడ్ నాట్ డూ. దేవుళ్ళు ఎదిగిన పిల్లలు యేసయ్య నీ పట్ల ఏం చెయ్యలేదో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు యేసయ్య ఏ జవాబు ఇవ్వలేదో దాన్ని బట్టి కృతజ్ఞత తెలియపరచాలి. యేసయ్య క్రైస్తవులు దేవుడు చేసిన వాటికి కృతజ్ఞత తెలియపరుస్తారంట. కానీ యేసయ్య శిష్యులు ఆయన ఏదైతే చెయ్యలేదో వాటిని బట్టి కృతజ్ఞత తెలియపరుస్తారంట. నో మ్యాటర్ హౌ యూ ఫీల్, డు నాట్ గివ్ అప్ ఆన్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రార్థన చేయటం, దేవుడితో మాట్లాడటం మానవద్దు. ప్రార్థన మానవద్దు. డు నాట్ స్టాప్ గ్రోయింగ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో ఎదగటం మానవద్దు. దేవుని వాక్యంలో వినుటకు పరుగులెత్తాలి. ఆమోస్ గ్రంథంలో సెలవిస్తున్నారు, ప్రవచనం ఇలాగ ఉన్నది, కరువు కాలం వస్తుంది. అది ఆహార కరువు కాదు, వాక్య కరువు వస్తుంది. సత్యమైన వాక్యం వినపడకుండా ఒక కాలం వస్తుంది. కనుక వాక్యంలో ఎదగాలి. Find Bible-based believers that you can walk, grow and pray with and helps. మీరు ఎప్పుడైతే మంచి ఆత్మీయమైన వారితో సహవాసం చేయాలండి. మీరు సహవాసం చేసేవారు ఆత్మీయమైన వారుగా ఉండాలి. ఆత్మీయమైన మాటలు పలకాలి. ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి. వాక్యం చదివే వారితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళే వారితో మీరు సహవాసం చేయాలి. అలాగ చేసినప్పుడు యేసయ్య ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. 66వ కీర్తన 12వ వచనంలో చదువుతున్నాము. 66వ కీర్తన 12వ వచనంలో, యు సెండ్ ట్రూప్స్ టు రైడ్ అక్రాస్ అవర్ బ్రోకెన్ బాడీస్. ఆ వచనం చదవండి. 66వ కీర్తన 12వ వచనం. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసితివి. మేము నిప్పుల్లోను నీళ్ళలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. చూడండి, వెనక తిరిగి 2024 సంవత్సరం చూస్తే ఎన్నిసారి మనసులు చేతులు మనం చిక్కుకున్నాం కదా. మనుషులు మా మీదకి రప్పించారంట. జలంలో మునిగిపోతాము, ఈ సమస్యలో మునిగిపోతాము, ఈ రోగంలో మునిగిపోతాము అనుకున్నాం. కానీ ఈ 2024 సంవత్సరం వచ్చేసరికి ఆరోగ్యంగా ఉన్నారా? సమృద్ధిగా ఆహారం ఉందా? మంచి వస్త్రాలు ఉందా? ఎంత సమృద్ధిలో యేసయ్య మనల్ని తీసుకొచ్చారు కదా. ఆయనకు కృతజ్ఞత తెలియపరిచారు, సంతోషం తెచ్చారు. ఎన్నో పర్యాయం నలిగిపోయాం జీవితంలో విరక్తి. ఎవరికైనా ఈ 2024లో ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుంటుంది అలా ఆలోచన వచ్చిందా? మీరు మంచివారు, మీకు రావాలి, నాకు వచ్చింది. ఎందుకప్పా బ్రతకాలి? ఇదంతా ఒక బ్రతికేనా, ఒక జీవితమేనా? కానీ వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య మాట అన్నిటిని దాటుకొని కృపణ దయచేస్తారు. అవునా? ఆయన మంచి దేవుడు. అలాగనే మనం చూస్తున్నాము 124వ కీర్తన 2వ వచనంలో, ఇఫ్ ద లార్డ్ హ్యాస్ నాట్ బీన్ on our side when people rose up against us, we would have perished. 124వ కీర్తన 2వ వచనంలో, ఒకవేళ యేసయ్య మన పక్షంలో లేకపోతే, చదవండి 124, ఆయన ఆగ్రహము యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వారు మనల్ని ప్రాణంతో మృంగివేసి ఉంటారు. కొన్నిసారి అప్పు ఇచ్చే వాళ్ళు మనల్ని ప్రాణంతో మింగివేసే వాళ్ళేమో. కొన్నిసారి మన ఇంటి వాళ్ళు, మన బంధువులు, పోలీసు ఎవరైనా వాళ్ళని పిచ్చి కొట్టే వాళ్ళేమో. దేవుడు మనకు తోడు లేకపోతే మనకి ఏమయ్యేదో. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోయి ఉండవచ్చు, ఏదైనా ప్రమాదం జరిగి ఉండవచ్చు కదా. యేసయ్య మనకు తోడు ఉన్నాయి. 2024 సంవత్సరం అంతా కూడా చివరిగా
51వ కీర్తన 10వ వచనంలో దావీదు ఇలా చెప్తున్నారు, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ రైట్ స్పిరిట్ వితిన్ మీ. దేవా నా హృదయంలో నాలో శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో మనం చెప్తాం, నాకు నూతనమైన హృదయం ఇవ్వండి ప్రభువా, ఒక కృతజ్ఞత కలిగిన మనస్సును ఇవ్వండి ప్రభువా. ఈ 2024వ సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే ఎంతగా నన్ను మీరు ఆశీర్వదించారు. ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధాకరమైన సందర్భములు అయ్యా నన్ను మీరు విడిచిపెట్టలేదు ప్రభువా. అప్పునే తీర్చలేక బాధ, కుటుంబంలో నెమ్మది లేక బాధ, గొడవలు, కొట్లాట్లు, అయ్యా యేసయ్య వాటి అన్నిటిని తాటుకొని వచ్చి కృపణ దయచేశారు ప్రభువా. సమృద్ధిలో నడిపించారు. హృదయం నిండా సంతోషం ప్రభువా ఈనాడు, హృదయం నిండా సమాధానం ప్రభువా, నెమ్మది అయిన నిద్ర ప్రభువా, నెమ్మది అయిన నిద్ర. లెగవలేకపోతున్నాం ప్రభువా, అంత నిద్ర, గాఢ నిద్ర, సమృద్ధి నిద్ర. ఎంతమందికి సరైన నిద్ర లేదండి, కానీ మనం పడుకుంటే లెగవలేకపోతున్నాం. గాఢ నిద్ర, సమృద్ధి అయిన నిద్ర. మీ జీవితంలో ఈ 2024వ సంవత్సరంలో ఎన్ని రాత్రులు నిద్ర లేదు? ఎన్ని రాత్రి చీకటిలోనే లేచి కూర్చున్న రోజులు ఎన్ని ఉన్నాయి? వెనక తిరిగి చూస్తే యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశారు. సమృద్ధి అయిన నిద్ర, సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన ఆరోగ్యం, సమృద్ధి అయిన తెలివితేటలు, సమృద్ధి అయిన డబ్బు. చేతిలో భిక్షకాలు ఉన్నట్లుగా చేతిలో ఏమీ లేదు అనే పరిస్థితి లేకుండా సమృద్ధి అయిన విశ్వాసం, సమృద్ధి అయిన ప్రార్థన జీవితం. ఈనాడు బాగా ప్రార్థన చేయగలుగుతున్నాం, ఈనాడు వాక్యంని విని కూర్చొని వాక్యంని వినగలుగుతున్నాం. సమృద్ధి అయిన జీవితంలో యేసయ్య నడిపించారండి. మనం క్షమించగలుగుతున్నాం, ఒకప్పుడు క్షమించలేని వాళ్ళని మనం క్షమించగలుగుతున్నాం. సమృద్ధి అయిన జీవితంలో నడిపించారు. ఈనాడు కక్ష లేదు, మనసులో క్రోధం లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, పక్షపాతం లేదు. సమృద్ధిలో యేసయ్య నడిపించారు. ఆత్మీయ సమృద్ధి. దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తామా? అందరూ ఒక నిమిషం నోరు విప్పి, అందరూ కూడా ఒక నిమిషం నోరు విప్పి కృతజ్ఞత తెలియపరుస్తాం. ఎంతో మరి మీ కుటుంబంలో మీ పిల్లలకు పెళ్లి అయింది కదా, మీ బంధువులకు మీరు ప్రార్థన చేసినట్లుగా పిల్లలు పుట్టారు. ఎంత ఆశీర్వాదం! దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తాం. ఒకప్పుడు బట్టలు కొనడానికి డబ్బు లేదు, కానీ ఈనాడు సమృద్ధిగా మంచి వస్త్రాలు కొనడానికి డబ్బుని ఇచ్చారు యేసయ్య. ఎంత ఆశీర్వాదం! సమృద్ధిలో నడిపించారు యేసయ్య. అందరు నోరు విప్పి కృతజ్ఞత తెలియపరచండి. యేసయ్య నాకు ఏ కొరత లేకుండా నన్ను చేసినారు, మీకు వందనాలు యేసయ్య, నీకే కృతజ్ఞత. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుల దేవా, మేము 2024వ సంవత్సరం వెనక తిరిగి మీకు కృతజ్ఞత చెల్లించడం చాలా ఉన్నది ప్రభు. ఎన్నో విషయాలు ప్రభువా, మీకు వందనాలు యేసయ్య, మీ కృతజ్ఞతలు. మిమ్మల్ని బట్టే మేము ఉనికి కలిగి ఉన్నాము తండ్రి. మేము నశించిపోకుండా ఉన్నామంటే మీ నూతనమైన కృప వాత్సల్యం మాత్రమే, మీ కృప మాత్రమే. సమస్త ఘనత మీకు మాత్రమే కలుగును గాక. హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. మమ్మల్ని మా పాపములను క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధతలో నడిపించండి. మీకు కృతజ్ఞత తెలియపరిచే జీవితం మాకు దయచేయండి. మీకే వందనాలు తెలియపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం.